హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇప్పుడు ప్లేట్ పెట్టి వాటర్ వేస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఎండ చూస్తే బాగా మండుతుంది, సూర్యుడు చూస్తే బాగా మండుతున్నాడు, కాలు చూస్తే బాగా బొగ్గులా తయారయ్యాయి. అందుకని మరెందుకు లేట్ అనుకొని పెడిక్యూర్ అయితే హోమ్మేడ్ చేసుకుంటున్నానండి. కొంతమందికి పార్లర్కి వెళ్ళడానికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది మనీకి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి టైం ఉండదు. మెయిన్ అన్నింటికన్నా ఇదేంటంటే టైం ఉండదు, అందువల్ల చేసుకోరు. చూస్తున్నారు కదా, నేనైతే ఈ ప్లేట్లోని ఇదైతే మేము పెడిక్యూర్కి యూజ్ చేస్తామండి. ప్లేటు ఇది ముందు హాట్ వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని అంతకన్నా ముందు అయితే కాళ్ళను ఫుల్గా నెయిల్స్ అంతా కూడా నెయిల్స్ ఫుల్గా క్లీన్ చేసి పైన ఉన్న నెయిల్ పాలిష్ అంతా కూడా రిమూవ్ చేసేయండి. నెయిల్ రిమూవర్తో రిమూవ్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ కాళ్ళను అలా పెట్టేసి పాదాలను అలాగా నాననివ్వాలండి. అందులో నానితే కొంచెం డస్ట్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే ప్యాక్ అయితే రెడీ చేసేసానండి. ఇంట్లో ఉన్న ప్రోడక్ట్తోనే పెద్దగా ఏమి బయట నుండి తీసుకొచ్చి ఇట్లా చేయలేదు. ఇనో ప్యాకెట్ ఒకటి తీసుకుంటే చాలండి. ఒక 6 రూపీస్ 8 రూపీస్ ఓకేనండి. పేస్ట్ కాల్గేట్ ఎలాగా వాడతాం కదా, లేదంటే ఒక 10 రూపీస్ కాల్గేట్ తెచ్చుకుంటారు. ఏమంది కాల్గేట్ పేస్ట్, షాంపూ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే రెసిమీ ఉంది కాబట్టి యూజ్ చేసుకున్నాను. అలాగే రెసిమీ షాంపూ, నిమ్మకాయ చెక్క ఒకటి తీసుకున్నాను, రసం తీసుకున్నాను, అలాగే ఇనో ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, పేస్ట్ ఒకటి తీసుకున్నాను. ఈ 4 కూడా మిక్స్ చేసేసి ప్యాక్ లాగా ఇలా తయారు చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది ఇలాగే మళ్ళీ ఒకసారి 10 మినిట్స్ మనం అయితే పాదాలు నాననిచ్చాం కదండి, అలా నిమ్మకాయ చెక్కతో ఫుల్గా రుద్దాలండి. పైన డస్ట్ అంతా కూడా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కాటన్తో మొత్తం వాటర్ లేకుండా తుడిచేసి ప్యాక్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్యాక్ వేసుకుంటాను. ఈ సమ్మర్లో ఫుల్గా బ్లాక్గా అయితే కాల్ అయిపోయండి బాబోయ్ అసలు. అందుకని మరి ఇంకెందుకు ఆలస్యం అనుకొని పెడిక్యూర్ అయితే ఫుల్గా రెడీ చేసుకొని ఇంట్లోనే చక్కగా చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్యాక్ కూడా వేసేసాము. కాలు చూస్తే మా పిల్లల కాలు తెల్లగా ఉండేవండి, నల్లగా మారిపోయే దెబ్బకి ఈ ఎండకి. అందుకే మళ్ళీ ఎందుకు ఫుల్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా 20 మినిట్స్ ప్యాక్ అయితే ఉంచానండి. ఇది ఫుల్గా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ఫుల్గా డ్రై అయిన తర్వాత మసాజ్ అనేది సర్క్యులర్ మూమెంట్లో చూస్తున్నారు కదా, నిమ్మకాయ చెక్క ఉంది కదండి, దాంతో ఫుల్గా సర్క్యులర్ మూమెంట్లోనే మసాజ్ చేసుకుంటూ మన కాళ్ళని తోముతూ ఉండాలి. చూస్తున్నారా, ఈ విధంగా ఫుల్ డస్ట్ అయితే మొత్తం క్లీన్ అయిపోద్దండి. అలాగే బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే ఉంటాయో నెక్ దగ్గర, ఈ ఎల్బో దగ్గర, ఈ మోకాళ్ళ దగ్గర బ్లాక్నెస్ ఉంటుంది కదండి, అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. పెద్దగా ఏమీ అవ్వదు, ఎందుకంటే ఇందులో ఏమీ పెద్ద కెమికల్స్ అయితే ఏమీ లేవండి. కాకపోతే మనం ఎక్కడైనా అంటే డైరెక్ట్గా ఫేస్కి వేసుకున్నప్పుడు మాత్రం నిమ్మకాయ వేస్తున్నాం కదండి, దాన్ని కొంచెం డ్రాప్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం మంట వస్తుంది. ఫేస్కి అటుకి వేసుకుంటే కొంచెం లైట్గా తగ్గించుకొని ఏవైనా వేసుకోండి. కానీ బాగా అయితే క్లీన్ అయిపోద్దండి, నీట్గా వస్తుంది. మీరే చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా అయితే డస్ట్ వచ్చిందండి. ఇలా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి. బాగా రుద్దుకోవాలి పాదాలని. ఇలా రుద్దుకున్నట్టయితే మనకి టైం ఉన్నప్పుడల్లా 15 డేస్కి ఒకసారి అలా చేసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు, అన్నీ న్యాచురల్వే. ఇంకా మీకు ఏమి ఇబ్బంది అండి, చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఎంతో నల్లగా ఉన్న పాదాలని తెల్లగా చేసాము ఈ సమ్మర్కి నల్లగా అవడంతో. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పెడిక్యూర్ ఎలాగుందో మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత అప్పుడు నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, మర్చిపోకండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న ఆ గంట సింబల్ కూడా ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈవెన్ మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి, మర్చిపోకండి. చూస్తున్నారా ఎంత డస్ట్ వచ్చిందో, ఎంత వచ్చింది చూస్తున్నారా, ఎంత క్లీన్గా అయితే అయ్యిందో మీకే చూపిస్తున్నాను కదా. ఇలాగ మీరు ఒక స్పాంజిలా టైప్ తీసుకోండి, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అప్పుడు మీరు క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు చూడండి, ఇలాగా మీకే అనిపిస్తుంది ఏంటి నా పాదాలకు ఎంత డస్ట్ ఉందా అనేసి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఎంత నీట్గా క్లీన్గా అయితే పాదాలు అయితే నీట్గా వచ్చేసేయండి. మీరు ఇప్పుడు ఈ పాదాలు కొంచెం నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మరి ఎందుకు మన పార్లర్లో కూడా ఇలాగే చేస్తారండి. కాకపోతే అందులో కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా క్రీమ్స్ ప్రొవైడ్ చేస్తారు, స్క్రబ్బరు ఇవన్నీ వేసి ప్యాక్ అని.
ఇంకెందుకని వీడియో నచ్చితే థ్యాంక్ యూ.